I request the Minister for Legislative Affairs to move the Land Acquisition Bill on behalf of the Deputy Chief Minister. Sir, on behalf of the Deputy Chief Minister, I beg to move the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement Telangana Amendment Bill 2016 be taken into consideration. Features. Adhyaksha, I also move all the official amendments. There are official and non-official amendments given notice by the Minister and members, and they are deemed to have been moved. The statement of objects and reasons has been revised and it is laid on the table. I request the Minister to explain the salient features. Adhyaksha, భారత రాజ్యాంగం ఆర్టికల్ 298 ప్రకారంగా రాష్ట్రాలకు భూసేకరణ, భూమిని పర్చేజ్ చేసేటువంటి అధికారము, ఎగ్జిక్యూటివ్ అధికారాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వము జీవో 123, 190, 191 జీవోలలో రూపంలో మనము భూసేకరణను, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ను కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ జీవోల అమలు విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు కొన్ని అనుమానాల్ని, అపోహల్ని కలిగించే ప్రయత్నం చేశారు. సో వాటన్నిటిని కూడా నివృత్తి చేయడానికి, ఆ యొక్క భూసేకరణ విధానానికి ఒక చట్ట రూపాన్ని తేవడం కోసం ఈరోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే ఈ 2013 యాక్ట్కు 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని చట్టరూపం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మొదటి ఆర్డినెన్స్ వచ్చి డిసెంబర్ 31న 2014లో ఒకసారి, ఏప్రిల్ 3, 2015లో ఒకసారి, మే 30, 2015లో ఒకసారి, 3 సార్లు ఆర్డినెన్స్లు వచ్చినాయి. అయితే ఈ ఆర్డినెన్స్లు సరే రాజకీయ కారణాల వల్ల, మరి కారణం ఏదైనా, రాజ్యసభలో అది చట్టరూపం కాకపోవడంతో మరి జరిగినటువంటి డిస్కషన్లో కేంద్రంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగే సందర్భంలో, నీతి ఆయోగ్ సమావేశంలో గౌరవ ప్రధానమంత్రి గారు మరి రాష్ట్రాలు అందరూ కూడా కోరుతా ఉన్నారు, మీరు చట్టాలని చేసుకోండి, మీ సొంత చట్టాలని చేసుకోండి అని చెప్పి మరి ఆ సమావేశంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే అరుణ్ జైట్లీ గారు కూడా అదే సమావేశంలో మాట్లాడుతూ, మిస్టర్ అరుణ్ జైట్లీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్, వైల్ స్పీకింగ్ ఆన్ LAR&R Act categorically stated that acquisition of property is in the concurrent list. The provision of Article 254(2) clearly provides that a state government can bring a legislation on a concurrent list subject to which conflicts with the central legislation, provided President assent is given to such legislation. The states are fully empowered to amend the LAR Act 2013 and seek President assent before the amendment can be effected. This has been precisely agreed to in the meeting convened by Niti Aayog. అధ్యక్ష, ఇది ఆ జరిగిన క్రమంలో వివిధ రాష్ట్రాలు, మన పక్కన ఉండేటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా మరి సొంత చట్టాలని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి మొదలుకొని అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క మార్పులు, ఈ కొత్త సొంత చట్టాలను తెచ్చుకోవడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, మన రాష్ట్రంలో కూడా మనం గతంలో చూస్తే ఈ భూసేకరణ చట్టాలకు అనేక అమెండ్మెంట్లు ఇదే ప్రెసిడెంట్ యొక్క అసెంట్ ద్వారా మనం తీసుకున్నాం అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ 1956 కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1959, విశాఖపట్నం స్టీల్ ప్రాజెక్ట్ 1972, ల్యాండ్ ఎక్విజిషన్ 1976, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 1983 గతంలో కూడా తీసుకొచ్చారు. అంటే సులభతరమైన, వేగవంతమైనటువంటి భూసేకరణ చేయడానికి గతంలో కూడా మన రాష్ట్రంలో ఇలాంటి సవరణలు చాలా వరకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు మనం కూడా మనకు కొత్త రాష్ట్రం ఏర్పడ్డటువంటి క్రమంలో మరి ప్రజల యొక్క ఆకాంక్షల్ని నిజం చేయాలనే ఉద్దేశంతో మరి ఏ నీళ్ల కోసం అయితే మనం పోరాడినామో, మరి ఇటు అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మరి వేగవంతమైనటువంటి భూసేకరణ అవసరం ఉంది. అందుకోసమే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ద రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 was enacted with an object for providing fair compensation to the owners of the land and certain benefits to the affected families.
Pursuant to Andhra Pradesh Reorganization Act 2014, the state of Telangana was formed. The newly formed state has to execute several irrigation, infrastructure and drinking water projects which are inevitable for the development of the state. In order to achieve the said purpose, the state has to acquire land for the purpose of construction of projects. However, the state of Telangana has faced difficulties in acquiring land under Act number 30 of 2013. In order to facilitate land acquisition for various development projects in the state of Telangana, it is necessary to make certain amendments to the procedure for acquiring land without in any way affecting the benefits of the owners of the land and the affected families. Accordingly, to achieve the said purpose, the need to amend Act 30 of 2013 for the state of Telangana has become necessary. The right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement Bill 2016 into LA 62A exempts certain projects vital to national security, defense, irrigation and other projects from the requirement of Chapter 2 and Chapter 3 of Act 30 of 2013. B. Enable to the